Hello, brother. Welcome back to my channel, Trending Brother. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్. నచ్చిన కమెంట్ చేయండి, నచ్చకపోయినా కమెంట్ చేసి డిస్లైక్ చేయండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అప్డేట్స్. ఏమేమి అప్డేట్స్ ఇస్తావు? ఈ మొక్కం బైసారా అంటారా? నాకు అర్థం కాలేదు సార్. అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి. ఈ వీడియోలో మనం చూడబోయేది కంటెస్టెంట్స్, నాకు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్. నెక్స్ట్ ప్రోమోస్, ఎన్ని ప్రోమోస్ ఉండబోతుంటాయి, షూట్ అయిందా లేదా అనేది కూడా చూద్దాం. ఇంకా డేట్, బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుందో అది కూడా చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడిగితే ఆన్సర్ పక్కా సెప్టెంబర్ 1 స్టార్ట్ అవబోతుంది భయ్యా. ఎట్లా చెప్తావు నువ్వు? పక్కా సెప్టెంబర్ 1. ఎందుకంటే ప్రజెంట్ నడుస్తున్న షో ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఎండ్ అవబోతుంది. ఇంకా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఏదో ఒక షో. అందుకనేసి ప్రీపోన్ అయ్యి సెప్టెంబర్ 8 స్టార్ట్ అవ్వాల్సిన బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు బిగ్ బాస్ ప్రీపోన్ అయ్యి సెప్టెంబర్ 1కే స్టార్ట్ అవబోతుంది. ఇంకా ప్రోమోస్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు డ్యూయో లవ్స్ ఉండబోతుంది. సో ప్రతిసారిలాగా 2 ప్రోమోలు ఉంటాయి ప్రతిసారి, కానీ బట్ ఫర్ ఎ చేంజ్ దిస్ టైమ్ విల్ బీ హ్యావింగ్ 3 promos. One will be date announcement promo. Second one కాన్సెప్ట్. అదే ఇప్పుడు మనం డ్యూయో లవ్స్ ఉండబోతుంది అని చెప్పాం కదా, ఆ కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఒక ప్రోమో ఉంటుంది. ఇంకా థర్డ్ ప్రోమో ఫన్నీ ప్రోమో. అందరికీ తెలిసిందే, పెళ్ళి నడుస్తుంటే పెళ్ళి నిలిపించేసి బిగ్ బాస్ చూసే ప్రోమో లాస్ట్ టైం వదిలినాక సేమ్ అదే. మరి ఈసారి వేరే కాన్సెప్ట్ ఫన్నీ ప్రోమో ఒకటి రాబోతుంది. సో ఈ పాటికే నాకు తెలిసి ప్రోమో షూటింగ్స్ అయిపోయిండాయి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ యాజ్ యూజువల్ చెప్పినట్టే సెప్టెంబర్ 1 బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు స్టార్ట్ అవబోతుంది. ఇంకా ఇప్పుడు నేను చెప్పే కంటెస్టెంట్స్ ఇప్పుడు కూడా కన్ఫామ్ అనేసి అనుకోవద్దండి. ఎందుకంటే ఈసారి 200+ కంటెస్టెంట్స్ని అప్రోచ్ అయ్యిండేది. దాంట్లో ఫిల్టర్ చేసి 150కి వచ్చినారు. దాంట్లో ఫిల్టర్ చేసి ఇప్పుడు 40+ కంటెస్టెంట్స్ని లైన్లో పెట్టుకుంటారు. దాంట్లో ఎవరు వస్తారో మనకి చెప్పలేము. ఇప్పుడు చెప్పేది కూడా నేను కన్ఫామ్ అనేసి అనుకోవద్దండి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కన్ఫామ్ అనే పేరు మాత్రం మీకు చెప్తారు. ఓకేనా? ఈ ఆగస్ట్ 10th అయినాకే అందరికీ కన్ఫర్మేషన్ మెయిల్స్ పంపిస్తారు అనేసి నాకు వచ్చింది ఇది ఇన్ఫర్మేషన్. సో కంటెస్టెంట్స్ ఫస్ట్ ఫిలిం కేటగిరీలో చూసుకుంటే మనం భయ్యా ఇప్పుడు రోహిత్ హీరో తెలిసే ఉంటాడు. 16 మూవీ హీరో. ఆ సాంగ్ ఏదో సెన్సేషన్ సాంగ్ ఉండే భయ్యా దాంట్లో.
దేవుడు అందిస్తే నేను నిన్నే కోరుకుంటానే. ఆ సాంగ్ ఉండే ఆ మూవీలో యాక్ట్ చేసిన హీరో రోహిత్, లేకపోతే ఆదిత్య ఓం, అబ్బాస్, వీళ్ళు ముగ్గురిని అప్రోచ్ అయ్యిండారు. అబ్బాస్ తెలిసిందే కదా, అబ్బాస్ కటింగ్. అప్పుడు లవర్ బాయ్ అబ్బాస్. ఓకే, వీళ్ళు ముగ్గురిని అప్రోచ్ అయ్యిండారు. మోస్ట్ ప్రాబబ్లీ దీంట్లో ఆదిత్య ఓం గారే రావచ్చు అనేసి కన్ఫర్మేషన్. ఆయన కూడా మంచి లైవ్ లైట్లో ఉండి తగ్గుండే హీరోనే, మీకు అందరికీ తెలిసిందే. సో చూద్దాం ఎవరు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు కూడా వీళ్ళు ట్రై చేసేది ఏమంటే ఇప్పుడు లైవ్ లైట్లోకి వచ్చి మంచి పేరు సంపాదించి మళ్ళీ హీరోగాను సైడ్ యాక్టర్గాను మళ్ళీ అవకాశాలు వస్తాయేమో అనేసి బిగ్ బాస్కి వస్తూ ఉండేది వీళ్ళంతా. ఓకే, హీరో రోహిత్ కూడా ఇప్పుడు మూవీస్ తీస్తూ ఉండేది తెలిసిందే. సో ఇప్పుడు కన్ఫామ్ నాకు తెలిసి ఆదిత్య ఓం కన్ఫామ్ అనిపిస్తుంది. ఓకే, ఇంకా పాత హీరోలు కేటగిరీలో లాస్ట్ టైం కిరణ్ రాథోడ్, షకీలా వాళ్ళు వచ్చినట్టు ఈసారి లయ, అంకిత అండ్ రీచా వీళ్ళు ముగ్గురిని అప్రోచ్ అయ్యిండారు. మోస్ట్లీ లయ గారు వస్తారనిపిస్తుంది. వస్తే బాగుంటుంది మన కుర్రకారులకి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓకే, లయ గారు వస్తే ఒక ఈమె కూడా మంచి లైమ్ లైట్లో ఉండి ఇప్పుడు అవకాశాలు లేకుండా ఉండే హీరోయిన్నే. సో లయ గారు వస్తూ ఉంటారు హీరోయిన్ కేటగిరీలో, ఓల్డ్ హీరోయిన్ కేటగిరీస్లో. ఓకే, ఇంకా సీరియల్ కేటగిరీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టే బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కాంట్రవర్సీకి పెట్టిన పేరు. ఇంకా కామెడీ కూడా, ఫన్ కూడా జనరేట్ చేస్తారు నాకు తెలిసి, నేను షోస్లో చూసినట్టు. ఇంకా సీరియల్ యాక్టర్స్లో ఇంద్రనీల్, ఆయన కూడా మంచి మెచ్యూర్ పర్సనే అనిపిస్తుంది. నేను పర్సనల్గా ఎవరిని చూడలేదు, షోస్లో కానీ సిరీస్లో కానీ చూసి చెప్తా ఉండేదే నేను. సో ఇంద్రనీల్ రాబోతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఏక్నాథ్, హారిక, వీళ్ళిద్దరూ కప్పల్గా అన్నా రావచ్చు, సింగిల్గా అన్నా రావచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ లాస్ట్ వీడియో చెప్పినట్టు సింగిల్గా ఉత్త హారికనే ఉండబోతుంది. ఎందుకంటే బయట ఒకరు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, పిఆర్ టీమ్స్కి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం కానీ ఏమో ఒకటి. సో బయట ఏక్నాథ్ ఉండి హారికాకి సపోర్ట్ చేయబోతున్నారు అనేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో హారిక విల్ బి 100% వస్తుంది, హారిక 99%. ఇంకా తేజస్వి కూడా, అమర్దీప్ వాళ్ళ వైఫ్. లాస్ట్ టైం అమర్దీప్ వచ్చి ఒక సెన్సేషన్ సృష్టించిపోయినాడు. ఏం సెన్సేషన్ సృష్టించినాడు? బొంగో అంటారు. చూసారా సార్ డబుల్ యాక్షన్. సరే, సో ఇప్పుడు తేజస్వి కూడా బయట ఇంట్లో హౌస్లోకి వస్తుంది, బయట నుంచి అమర్దీప్ సపోర్ట్ చేయబోతా ఉన్నాడు. సో తేజస్వి కూడా విల్ బి కమింగ్. నెక్స్ట్ అక్షిత అనేసి ఫస్ట్ టైం నేను చూస్తా ఉండేది, ఇంటా ఉండేది పేరు. సో షీఈస్ ఆల్సో ఫ్రమ్ సీరియల్ కేటగిరీ. చూద్దాం, మనకి తెలియదు. సినిమా కేటగిరీ నుంచి సోనియా సింగ్, డబుల్ మీనింగ్ డైలాగ్ షోస్లో కానీ మిగతా దీంట్లో కానీ వెబ్ సిరీస్ అవన్నీ తీస్తూ ఉంటారు సోనియా సింగ్. అండ్ సిద్ధు కప్పల్ మీకు తెలిసి ఉంటుంది. సోనియా సింగ్ రాబోతోంది హౌస్లోకి అనేసి.
ఒక కన్ఫామ్ ఇన్ఫర్మేషన్. ఇంకా మూవీస్లో ఆంటీ కేటగిరీస్ అని తెలిసే ఉంటుంది మీకు. లాస్ట్ టైం ప్రియా ఆంటీ, ఉమా ఆంటీ అట్టా ఈసారి సనా గారు రాబోతూ ఉంటారు అనిపిస్తుంది అన్ని ఇన్ఫర్మేషన్. సో వీళ్ళ వల్లంతా అంత ఎంటర్టైన్మెంట్ వస్తుందో లేదో కానీ లాస్ట్లో చెప్తాను ఎవరెవరి వల్ల మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎవరెవరు మనకి కాంట్రవర్సీస్ ఉంటుంది అనేది లాస్ట్లో చెప్తాను మీకు. సో యాంకర్ కేటగిరీస్లో రీతు చౌదరి అండ్ అంజలి పవన్ కాంట్రవర్సీస్కి చెప్పిన పేరు ఫుల్ గొడవలు ఉండబోతుంది అనిపిస్తుంది అంజలి పవన్ వల్ల. ఇంకా రీతు చౌదరి గ్లామర్ కుర్రకారుల ఆకర్షించుకునేదానికి రీతు చౌదరిని పిలుస్తూ ఉంటారు అనిపిస్తుంది. సో ఇంకా సుమన్ టీవీ యాంకర్ మంజుష కూడా రాబోతుంది అనేసి చెప్తా ఉంటారు. 50-50 మనకి తెలియదు, కన్ఫర్మేషన్ లేదు, కానీ అప్రోచ్ అయింటారు కానీ కన్ఫర్మేషన్ లేదు. మంజుష, సుమన్ టీవీ యాంకర్ మంజుష. ఇంకా కమిడియన్స్లో యాదమరాజు కంపల్సరీ 99%. ఎందుకంటే ఎప్పుడులాగే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంటే వాళ్ళు లోపలికి వస్తే ఎమోషన్ పండుతుంది. ఆ కేటగిరీలో యాదమరాజు ఈసారి కంపల్సరీ రాబోతూ ఉంటారు. ఇంకా బంచిక్ బబ్లు వెబ్ సిరీస్, మూవీ, కమిడియన్ వేరే లెవెల్ ఫన్ జనరేట్ చేయబోతూ ఉంటాడు అనిపిస్తుంది. సో బంచిక్ బబ్లు గారు కూడా రాబోతూ ఉంటారు. ఇంకా మోడల్ కేటగిరీలో సయ్యద్ రోహన్ అబు అండ్ మోడల్ కేటగిరీలోనే ఫీమేల్స్లో ఊర్మిళా చౌహాన్. వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఒక్కరన్నా రావచ్చు, ఇద్దరు రావచ్చు, చెప్పలేము. సో వీళ్ళిద్దరూ ఇట్లా రాబోతూ ఉంటారు. సోషల్ మీడియా సెన్సేషన్స్ ఈ కేటగిరీలో మనకి కిరాక్ కార్పిల్ ఈ మధ్యన పాలిటిక్స్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ సెన్సేషన్ సృష్టిస్తూ ఉంటాడు అనేసి చెప్పచ్చు. సో కిరాక్ ఆర్పి కంపల్సరీ రాబోతుంది. ఇంకా యువ సామ్రాట్ అటాస్ అయిపోయిన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అనేసి గొంతెత్తి మాట్లాడుతుండే ఏకైక ముంచి యువ సామ్రాట్. ఈయన కూడా 99% రావచ్చు. సో యువ సామ్రాట్. నెక్స్ట్ అమృత పనయ్. ఈయన కూడా సోషల్ మీడియా సెన్సేషన్. ఒకప్పట్లో న్యూస్కి ఎక్కి హస్బెండ్ని కోల్పోయి న్యూస్కి ఎక్కి ఇవన్నీ ఏమేమో జరిగింది. సో అమృత పనయ్. ఇంకా సింగర్ కేటగిరీలో సింగర్ సాకేత్. ఈస్ నాట్ ఓన్లీ ఏ సింగర్, ఈస్ ఆల్సో ఏ ఎంటర్టైనర్, ఫన్నీ ఎంటర్టైనర్. సో సాకేత్ వస్తే ఓన్లీ సింగింగ్ కాదు, ఫన్ కూడా ఉండబోతుంది. సో సాకేత్ ఆల్సో ఈస్ కమింగ్. ఇంకా ఫోక్ సింగర్స్లో కూడా ఎవరైనా ఒకరు ఫీమేల్ ఫోక్ సింగర్స్ రాబోతున్నారు అనేసి ఒక కన్ఫర్మేషన్ ఉంది, కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ 100% రాలే. సో అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. స్పోర్ట్స్ యాంకర్స్ ఈ మధ్యలో క్రికెట్ కూడా ఒక సంచలనంగా పోతాం కాబట్టి వింధ్యా వైశాఖ్ మీకు తెలిసే ఉంటుంది యాంకర్. సో షీ ఈజ్ ఆల్సో కమింగ్.
ఇంకా డ్యాన్స్ కేటగిరీలో జానులిరి ఫ్రమ్ డ్యాన్స్ కేటగిరీ, శ్వేత నాయుడు ఈ మధ్యలో డి డి డ్యాన్స్ షోలో కూడా ఎరగదీసింది అనేసి చెప్పచ్చు. సో శ్వేత నాయుడు ఇస్ ఆల్సో కమింగ్. ఇంకా ఆర్జే కేటగిరీలో ఆర్జే శేఖర్ భాష. ఇంకా వీళ్ళందరిలో మనకి ఎంటర్టైన్మెంట్ కానీ కాంట్రవర్సీస్ కానీ ఎవరు వాళ్ళు రాబోతుంది అని చెప్పి చూసుకుంటే ప్రభాకర్, ఈటీవీ సీరియల్ యాక్టర్, బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారి వల్ల ఒక సెన్సేషన్, కాంట్రవర్సీ ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండబోతుంది అనిపిస్తుంది. ఇంకా తేజస్వి కూడా లాస్ట్ టైమే అమర్దీప్ వచ్చి ఇచ్చే ఆ ఇమ్మెచ్యూరిటీతోనే అల్లకొల్లం చేసి ఉన్నాడు. ఈమె ఇంకెంత చేస్తుందో తెలుస్తాం లేదు. ఇంకా అంజలి పవన్ ఈమె వల్ల కూడా కాంట్రవర్సీస్ అవి ఎంటర్టైన్మెంట్ లేకపోయినా కాంట్రవర్సీస్ ఉండేట్టుగా ఉంది. ఇంకా యాదమ్మరాజు, బంచిక్ బబ్లు, కిరా కార్పి, సాకేత్ వీళ్ళ వల్ల మనకి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందేమో అనిపిస్తుంది మనకి. వీళ్ళ వల్లే లేయాల షో లేస్తే. ఇంకా అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళుగానే ఉండారు ఇంకా అందులో. సో దీస్ ఆర్ ద కంటెస్టెంట్స్ ఫర్ నౌ. ఇంకా ఫ్యూచర్లో ఇంకేమన్నా అప్డేట్స్ వచ్చినా మీకు ఈ వీడియో చేసి అప్డేట్ ఇస్తానని చెప్పుకుంటూ, ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నచ్చకపోతే డిస్లైక్, కామెంట్. ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. లేకపోతే కోసి కారం పెడతా. With the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. తెలుసు కదా. బాయ్, సీ యూ, టేక్ కేర్. జై హింద్, జై భారత్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.